కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎవరైనా ముఖ్యమంత్రులు కావాలని కోరుకున్నట్లయితే వాళ్ళు ఈ టర్మ్‌లోనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఈ 5 సంవత్సరాల పదవీ కాలం ముగిసిన తర్వాత 2028 తర్వాత ఇంకా ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీ ద్వారా లేదు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ 2028 నాటికి బతికి బట్టగట్టే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకనంటే ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నో రోజులుగా మరి తెలంగాణ రాష్ట్రానికి ఒక్కసారైనా ముఖ్యమంత్రి కావాలని మరి కలలు కంటున్నట్టుగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని అంటే రేవంత్ రెడ్డి గారి పదవి కాలాన్ని 2 సంవత్సరాల వరకే కుదించాలి, పరిమితం చేయాలి. 2 సంవత్సరాల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి అధిష్టానంతో మాట్లాడుకొని మరి ముఖ్యమంత్రి కావటానికి అవకాశం. ఇంకా ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారే 5 సంవత్సరాలు పదవి కాలంలో ఉంటాడు అని పిసిసి అధ్యక్షుడు ప్రకటించినట్టుగా ఉంది. మరి ఆయన 5 సంవత్సరాలు ఆ విధంగానే కొనసాగితే మరి బట్టి విక్రమార్క గారు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని పెద్ద ఎత్తున ఆయన మొత్తం పాదయాత్ర కార్యక్రమాలు చేపట్టి బహిరంగ సభలు నిర్వహించి మరి పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి కావాలనుకున్న రేవంత్ రెడ్డి గారి పదవి కాలాన్ని 2 సంవత్సరాల వరకు కుదించి, అంటే 2028 తర్వాతనే ఇవన్నీ జరగాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా 2028 తర్వాత ఉంటుందా లేదా అనేది ఎవరు ఊహించలేని పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడే కాంగ్రెస్ పార్టీని ఓడిద్దాము అనే నిర్ణయానికి వచ్చి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక స్థానంలో పోటీ చేస్తే ముఖ్యమంత్రి కూడా హెలికాప్టర్ వేసుకొని ప్రచారం చేసినా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆల్రెడీ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని బాగు చేయాలి అని అంటే అధిష్టాన వర్గం మరి తీవ్రమైనటువంటి మార్పులు చేపట్టాలి.